ఈ రూల్స్ కనుక పాటిస్తే జీవితంలో మీరు కోరుకున్న జీవితాన్ని పొందగలుగుతారు. ప్రతి మనిషికి ఏముంటాయి? ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, డబ్బుని సంపాదించాలి అని ప్రతి వ్యక్తికి ఉండే ఆలోచన. అయితే ఇది ఈజీగా వస్తాయా అంటే 100% ఈజీగా వస్తాయి. మరి ఎందుకు రావట్లేదు అని అంటే, మీరు పుట్టినప్పటి నుంచి మీ ఊహ తెలిసిన కాడి నుంచి ఈ రూల్స్ని మీరు అధిగమించి నడుచుకోవటం వల్ల కొన్నిటిని కోల్పోతున్నారు. సహజంగా ప్రతి వ్యక్తి చిన్నతనంలో ఏదో ఆటకాయతనంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. తర్వాత చదువుకునేటప్పుడు కొన్ని విలువలు తెలుసుకోకుండా మనకి రేపొద్దున ఫ్యూచర్ ఏమిటి, మనం ఎలా ఉండాలి అనే ఒక బాధ్యతారహితంగా ఉండి చదువు పైన మనసు పెట్టకుండా కొంతమంది నడుస్తూ ఉంటారు కదా. అలా నడిచిన వారు కొంతమంది ఫ్లాప్ అయిన వాళ్ళని చూసాం. అలా అని చదువుకుంటేనే జీవితంలో ఉన్నతంగా ఎదిగారా అని కూడా ఆలోచిస్తే వాస్తవం కాదు. అంటే భగవంతుడు ఒక మాట మనం అందరూ వినే ఉంటాం. భగవంతుడు చెప్పిన మాట ఏమని మన బుక్స్లో చదివి ఉంటాం, ఎవరికైనా సరే నుదుటిన రాసి ఉంటుంది అని. వాస్తవమే. అయితే నుదుటిన రాసి ఉంటే దాన్ని మీరు అనుభవించే స్థితి మీకు ఉండాలి. ఆ స్థితిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి స్థితి మీకు కావాలి అంటే ఏం చేయాలి అంటే, మనం ఒక నియమ నిబంధనతో మన శరీర ఆకృతిని కరెక్ట్గా ఉంచుకోవాలి. ఎందుకని? మీ గీతలో డబ్బు వస్తుంది కానీ మీకు ఆరోగ్యం లేదు. మరి ఎప్పుడు వస్తుంది డబ్బు? మీకు 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో భగవంతుడు పూర్వజన్మ పుణ్యం వల్ల మీకు డబ్బు వస్తుందని రాశాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఈలోపు విచ్చలవిడిగా మీరు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దానివల్ల ఆరోగ్యం పాడైంది. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఒకవేళ డబ్బు వచ్చినా దాన్ని అనుభవించుకునే స్థితిలో మీరు ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. వాస్తవంగా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ ప్రకారం నడుచుకోవాలి. చదువు రావటం రాకపోవటం వదిలేసేయండి, కానీ ఒక క్రమశిక్షణ అనేది చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా చాలా ఇంపార్టెంట్. జీవితం మనం కోరుకుంటే వచ్చిందే ఈ జన్మ. ఎన్నో జన్మల్లో మనం చేసుకున్న పుణ్యఫలం వల్ల ఈ మానవ జన్మ మనకి లభించిందని చెప్పి మన చరిత్రలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ ఈ మానవ జన్మలో వచ్చిన కాడి నుంచి ప్రతి సెకను మనం చేసే పనుల వల్ల ఆ వ్యక్తి చుట్టూ ఉన్న బంధువర్గం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ఎవరు అంటే నువ్వు చేసే పని.